వెళ్ళండి, నాకు పని ఉంది. ఓకే బాయ్ రా. బాయ్ రా. బాయ్. తోటి కబురు పంపితే కళ్ళ ముందు వచ్చి వాలనా క్షణములే యుగముగా శరత్కాలమే బాధగా బరువుగా సాగిపోయేరా జ్వాలలై ఎగసిన మన్మథాగ్నిలే శీతలం చేయనా చిలిపి సంబిట అడుగులు విని నీవని మది అలసడి ఇరువురి బొడి ముడి పడగానే విరహము తీరే రోజు కోరీతిగా రాజభోగమే కాకి తోటి కబురు పంపితే మళ్ళీ మళ్ళీ కబురు పంపరా పప్పున పెట్టిన బొండు మల్లెలే కోర్కెల వేడికి వాడిపోయేరా గుండెలు సెగలుగా వగలు రేగితే కొంటెగా జంటగా కోర్కె తీర్చనా నిన్ను కలువక నా కనులకు నిదురే రాదు మన బ్రతుకున నెరవేరని కలలికలేవు రాగమే సాగితే రాయబారమే కాకి తోటి కబురు పంపితే కళ్ళ ముందు వచ్చి వాలనా కోరి నిన్ను చేరనా దూర వయసు ఏలనా సోయగాల తేనెలా నీ పెదవి ఎంత తీయనా మల్లె పూల పిల్లగాలితో మళ్ళీ మళ్ళీ కబురు పంపరా
మేమేం చేస్తుందమ్మా? మీ అమ్మగా ఆ పని చెప్పిన ఒకసారి ఇటు రా అమ్మా. ఏంటి నాన్నగారు రాస్తున్నారు? ఏమి లేదమ్మా, శుభలేఖలు ఎవరెవరికి పంపాలని రాస్తున్నాను. మనకు తెలిసిన వాళ్ళందరికీ పేరు పేరున రాశానమ్మా. అవును, మర్చిపోయాను, పెళ్లి కొడుకు ఏమేమి కావాలో చూడాలమ్మా. అలాగే నీకు కూడా ఏమైనా కావాలా? అదేంటి నాన్నగారు, మీ మాట ఎప్పుడైనా నేను కాదన్నానా? అంకుల్, రమణ ఉన్నారా? ఉన్నాడమ్మా. అమ్మా సంధ్య, అన్నయ్యని పిలువమ్మా. అన్నయ్య కోసం ఎవరు వచ్చారు? అన్నయ్య, నీకోసం ఎవరో వచ్చారు. అమ్మా, అమ్మనే కాఫీ తీసుకురమ్మనమ్మా. అలాగే నాన్న. ఎవర్రా అమ్మాయి? ఏ అమ్మాయి? ఇప్పుడు దాకా రీ రికార్డింగ్ లో మాట్లాడుతున్నామే, ఆ అమ్మాయి ఎందుకు వచ్చిందని అడుగుతున్నాను. నా ఫ్రెండ్, జస్ట్ క్యాజువల్ గా కలవడానికి వచ్చింది. ఏం రాకూడదా? ఇప్పుడు క్యాజువల్ గానే వచ్చింది, రేపొద్దున కడుపుతో వస్తుందేమో నా బాధ. ఏంటండి మీరు? ఫ్రెండ్స్ అన్నాక వస్తుంటారు పోతుంటారు. నువ్వు నోరుముయ్. వాడు హద్దుల్లో ఉంటే నీ పద్ధతిగానే మాట్లాడతానే. దాని పెళ్లి వీడి పెళ్లితో ముడి పెట్టారు వాళ్ళు. రేపు వీడు ప్రేమించానని ఏ అమ్మాయి నన్ను తీసుకొస్తే దాని జీవితం నాశనం అయిపోద్ది. అదే నా బాధ. ఆ సంబంధం తప్పితే ఇంకో సంబంధమే నాకు దొరకదా? సంబంధం దొరుకుతుందిరా, కానీ ఇంత మంచి సంబంధం దొరకదు. మనుషుల్లో మంచి చెడు అన్నది చూస్తే తెలియదు. చేసేటప్పుడు అన్ని మంచి సంబంధాలే, కానీ చేశాక తెలుస్తుంది మంచి ఏదో తెలియదు. చూసావా నీ పెంపకం ఎలా తయారవుతున్నాడో వీడు. మీరు ఎప్పుడు ఇలా అరుస్తూ ఉంటారుగా. ఏమిటి రాణి వారు ఇవాళ చలాకీగా సెక్సీగా కనబడుతున్నారు? షటప్. ఇప్పుడు మనం మా ఇంటికి వెళ్తున్నాం. మా నాన్నగారితో మన విషయం చెప్దాం. అది జరిగే పని కాదు ఉషా. నువ్వు ఇంకేం చెప్పొద్దు, పద వెళ్దాం. బావగారు, వచ్చే నెల 15వ తారీఖు మంచి ముహూర్తం ఉంది. ఆ రోజు ఖాయం చేసుకుందామా? అలాగే చేద్దాం సార్, తప్పకుండా. అలాగే. ఇంతకీ మా కోడలు ఎక్కడా? డాడీ. అదిగో వచ్చేసింది. రామ్మా, నీ గురించే మాట్లాడుకుంటున్నా. డాడీ, మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఇతనెవరమ్మా? ఇతని గురించే మీతో మాట్లాడాలి డాడీ. ఇతను గురించా? ఇతనెవరో నాకు తెలియదు కదమ్మా. సార్, నేను మీ అమ్మాయి మనసారా ప్రేమించుకున్నాను సార్. మీరు ఒప్పుకుంటే మీ అమ్మాయిని నేను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను సార్. అవును డాడీ. శభాషమ్మా, నాకు కావాల్సింది మీలాంటి యూత్లు ఈ తెగింపే. ఏదైనా ఫేస్ టు ఫేస్ మాట్లాడాలి. ఏంటండి, ఏంటి మీరు మాట్లాడేది? ఛీ, ఎంత బరిదెగించిపోయావే దుర్మార్గురాలా. జానకి, ఇప్పుడు ఏమైందనే? ప్రేమించిన కుర్రాన్ని పక్కనేసుకొచ్చి డాడీ ప్రేమించానంది, అంతే కదా? అదే కడుపుతోనో కొడుకుతోనో వచ్చుంటే అప్పుడు బాధపడాలి. ఇప్పుడేమైంది? ప్రేమించింది, పెళ్లి చేసుకుంటానంటుంది. లేచిపోయి మన పరువు తీయలేదు కదా. చిచి, ఒక్కగాని ఒక కూతురివని అల్లారి బుద్ధిగా పెంచినందుకు ఇంటి పరువు తీస్తావా? పరువు తీసేంత పని నేను చేశానమ్మా. ఇంతకన్నా ఏం